నాకు బేసిక్గా నేను ఈ జాతకాలు మంత్రాలు చింతకాయలు నేను నమ్మనండి. కానీ నా జీవితంలో జరిగే కొన్ని అద్భుతాలు చూస్తుంటే నాకే మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జాతకం అనేది లడ్డు వెళ్ళి ఒక పర్సన్కి చూపించింది. ఆయనకి నేను ఎవరు కూడా తెలియదు, ఈవెన్ వాళ్ళే లడ్డుకు తెలియదు. ఏంటంటే లడ్డు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అదేది మరల మందు కోసం అని వెళ్ళి ఎతికింది, బాగా ట్రై చేసింది. ఒకరెవరో దొరికారు బిచ్చగాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ నా పేరు నా గురించి చెప్పి ఆయన జాతకం చెప్పాడు. ఊరయ్య ముందుగా చెప్తున్నాను, ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, బొక్క కాదు. ఆయనకు 80 ఏళ్ళ వయసు. ఆయన పొరపాటున కూడా ఒకరి జాతకం చెప్పలేడు కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం, సరేనా? ఇక నా జీవితంలో జరిగిన అద్భుతాల గురించి నేను చెప్తాను. ఏంటంటే ఆయన నా గురించి తెలియకపోయినా చెప్పినవన్నీ చాలా కరెక్ట్. చాలామంది ఏమనుకుంటారంటే రాళ్ళేసింటాడు, ఇన్స్టాగ్రామ్లో నీ గురించి తెలిసింటుంది, యూట్యూబ్లో నీ గురించి చూసింటాడు అంటాడు. కానీ మాది ఒక శతద్రోంశ ఫ్యామిలీ. 45 ఇయర్స్ తర్వాత ఎవడు బతికినోడు లేడు. రీజన్ ఏంటంటే ఫ్యామిలీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే అర్థమైందా? ఇది నేను చెప్పలేక ఆయనకు నీకు చెప్పినాను ఎప్పుడన్నా వీడియోలో చెప్పలే, కానీ అతను అది కరెక్ట్ చెప్పాడు. అంటే వీళ్ళకి హార్ట్ ఇష్యూస్ రావచ్చు 45 తర్వాత అని నాకు అద్భుతం అనిపించింది. అంటే ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త ఉన్నా, అంటే నాకంటే జాగ్రత్తగా ఉంటాడు. బొక్క నేను నీళ్ళు తప్ప ఏం తాగను, టీ కూడా తాగను. సో అలాంటిది ఒకటి 2011లో ఆల్మోస్ట్ ఈ అబ్బాయి చనిపోవడానికి కూడా వెళ్ళొచ్చాడని చెప్పడము అది ఇంకా అద్భుతం. ఎందుకంటే నేను డెంగ్యూ ఫీవర్తో ఆల్మోస్ట్ సావడానికి వేయించాను. తర్వాత ఏంటంటే ప్రతిదీ ఈ పిల్లాడికి బిజినెస్ కలిసి వస్తుంది, కాకపోతే కొంచెం క్రూయల్గా ఉండాలంట. నేను అంటే కఠినంగా ఉంటేనే చాలా బాగా సంపాదిస్తానని చెప్పాడు. ఇంకా మిగతా ఆయన ఏమేం చెప్పాడు, మంచోడు దుర్మార్గుడు. అంటే వీళ్ళు అంటారు కదా యూట్యూబ్లో, ఇప్పుడు రాజు 2011లో అలా అయ్యాడని విషయం నాకు కూడా తెలియదు. ఎందుకంటే అప్పుడు నేను లేదు రాజు, నా 10th క్లాస్ 2016లో చదివా. అంటే 2011 అంటే నేను ఎంత ఉంటాను. ఏ కాదండి, ప్రతిదీ అసలు నాకు ఎంత అంటే బేసిక్గా నేను జాతకాలు నమ్మను, కానీ నాకు నీ పక్కన ఉన్న వాళ్ళు కష్టపడకూడదని చెప్పి నువ్వు వాళ్ళకి హెల్ప్ చేసి నువ్వు కష్టాల్లో పడతావు అని చెప్పాడు. అదైతే నిజమే, నేను చూస్తానే ఉన్నా ఇన్ని సంవత్సరాల నుంచి. కానీ నిజంగా గ్రేట్ లడ్డు ఆయన. నువ్వు పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలనే థాట్ వదిలేసి కమర్షియల్గా ఉండి బిజినెస్ చేస్తే కొన్ని కోట్లు సంపాదిస్తావంట. కానీ నువ్వు ఎప్పుడు ఉంటావట? అన్నీ ప్రతిదీ అద్భుతం. నేనైతే ఎన్ని చూసిన అంటే ఏంటంటే ఇంకొకటి నేను చూసినది లడ్డుకు ఇది ఉంగరం, పచ్చ ఉంగరం, ఇంకోటి ఏంది రత్నం, అది పెట్టుకుంటే నీ జాతకం మారుతుంది అని చెప్పినాడు. అది ఎత్తుకొని వెళ్ళి ఆ ఆయన దగ్గర ఉండేదాన్ని ఉంగరం తీసుకొచ్చుకొని అది పెట్టుకుంది. అది కూడా ఏంటి నేను చూపించే లూజ్ ఉంటాయని దారాలు పెట్టి మరీ పెట్టుకుంది. ఇది ఇటు దింపు, సరేలే పట్టు పర్వేందుకు తిస్తావు కానీ అంతేలా ఉంగరాలు పెట్టింది. దానికి ఏం అద్భుతం జరుగుతుంది అంటే అది పెట్టుకునే వాళ్ళ నుంచి అద్భుతం. వాళ్ళక్క ఫోన్ చేసి పిలిచి ఒక నెక్లెస్ చేయించింది. వాడు ఎవడో కూడా తెలియదు, ఎప్పుడో తీసుకున్న అప్పులు అంట. వాడు ఒక 2 లక్షలు డబ్బులు వేసినాడు. ఇప్పుడు ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి నిజంగా. కానీ ఇది ప్రమోషన్ వీడియో కాదు, మేము ఎవరిని ప్రమోట్ ఇట్లాంటివి అంటే మా జీవితంలో జరిగిన అద్భుతం మేము చెప్పడమే తప్ప. ఈవెన్ ఏంటంటే 8 ఇయర్స్ తను ఒకరి జాతకం చెప్పడానికి కూడా ఇప్పుడు కష్టం. కానీ ఇలాంటివి ఉంటాయా అనేది అద్భుతం, అద్భుతం అనిపిస్తుంది. బేసిక్గా ఇవి ఏవి నమ్మను నేను, కానీ ఫస్ట్ టైం ఉంటాయా అని అద్భుతం. అది లడ్డు ఎంత లడ్డు పరిహార పూజ చేయించావు నువ్వు? పరిహారం చేయించా, పరిహారం ఏదో చేయించింది అంట. నేనైతే బోధి ఇట్టుకునేటోని మన ఏను స్వామి పరిహార పూజ చేపిస్తా, పరిహార పూజ చేపిస్తా అంటే ఇంకా బూతులో పూజ చేపిస్తారు అని, అంటే బూతులు తిట్టుకునేటోని ఇవన్నీ. కానీ ఈరోజు లడ్డు జీవితంలో నా లైఫ్లో జరిగేది చూస్తుంటే అరే ఏందిరా ఇది, ఎప్పుడు నమ్మను. నువ్వే షాక్ అయ్యావు కదా. నమ్మడు బేసిక్. నేను నమ్మను అసలు. నా జాతకం చెప్తే నేను స్క్రీన్ షాట్స్ పెట్టింటే బాగుందిరా. నా దగ్గర సెల్ లేదు రాజు. అంటే ఆయన చెప్పిన పాయింట్స్ అన్ని ఎంత చక్కగా చెప్పాడంటే అతి మంచితనమే ఇతని శాపము. అదే ఇంకొకటి ఏంటంటే మా వదిన ఉంది. మా వదిన వల్ల మరిదికి హెల్త్ బాగాలేదనమాట. ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోతాడన్న స్టేజ్లో ఉన్నాడు. అయితే నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను సరదాగా మాటల మధ్యలో మాట్లాడతా ఆయన దగ్గరికి వెళ్తున్నా కదా అని. ఆ అబ్బాయి పేరు తప్ప నాకేం తెలియదు. పేరు చెప్పి అడిగాను, ఈ అబ్బాయి బతుకుతాడా సస్తాడా అని. బతుకుతాడు అని చెప్పాడు. అండ్ ఇంకోటి చెప్పాడు, ఈ అబ్బాయి జాతకంలో ఉన్న లోపం వల్ల వాళ్ళ అమ్మకు ఒక సర్జరీ జరిగి ఉంటుంది, అది నిజమో కాదో కనుక్కొని రేపు వచ్చి చెప్పన్నాడు. నేను ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే వాళ్ళ వదిన కదా, ఆ అమ్మాయికి తెలియదు వాళ్ళ అమ్మకి సర్జరీ అయిందా లేదనేది ఆ అమ్మాయికి తెలియదు. వాడిని అడిగితే వాడు ఐసీయూ నుంచి బయటకు వచ్చాడు, బతికాడు. హైలైట్ మనది అది ఏంటంటే మా లడ్డుకు ఒక ఫ్రెండ్ ఉంది, వాళ్ళ అమ్మకి 2 ముగ్గురు ఉండారంట.
ఈ అమ్మాయి అంటే రెండో భర్త కూతురు అని చెప్పింది. అన్నాకల్లా మా అమ్మాయి అయితే ఏమేమి మీ ఆయనకి అవును అసలు అది నాకు పిచ్చ వచ్చింది. నాకు కూడా తెలియదు ఆ విషయం, వాళ్ళమ్మ రెండో భార్య అని. అంటే ఎట్లా చెప్తారు అదే కదా నాకు హైలైట్. నిజంగా ఇవన్నీ వింటుంటే ఇలాంటివి ఒకటి ఉంటాయా అనిపిస్తుందండి. సీరియస్లీ షాక్ అసలు. సర్లే ఇవి కొంచెం పక్కన పెడదాం. ఏంటంటే యూట్యూబ్లో నేను కొత్తగా కోర్స్ స్టార్ట్ చేశాను. అంటే కోర్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో యూట్యూబ్ ఎట్లా క్రియేట్ చేయాలి, థంబ్నెయిల్ ఎట్లా పెట్టుకోవాలి, ఈ కాదండి. మంచిగా అంటే మీరు ఏ వీడియోస్ తీస్తే సక్సెస్ అవుతారు, ఎలాంటి వీడియోస్ తీస్తే మనం తొందరగా రీచ్ అవుతాము, ఏ తప్పులు చేయకూడదు అంటూ చాలా క్లియర్గా చెప్పింటాను. ఇక నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. యూట్యూబ్ కోర్స్ కోసం మాత్రమే, మళ్ళీ జాతకం కోసం కాంటాక్ట్ అవుతాను మాత్రం వద్దండి. ఇంకేం లడ్డు ఏం లేదు రాజు. ఏం నిజంగా నాకు అసలు అద్భుతం అనిపిస్తుంది. అసలు నా జీవితంలో జరిగిన అద్భుతాలు చెప్తే కనుక ఊరేసుకుని తెస్తారు. ఇంకా అన్ని మంచి పనులు బయటకి చెప్పకూడదు. అరే ఏందిరా అది అర్థం కాదురా. రోజుకు 300 రూపాయలు పోగొట్టుకునే యాప్లో నేను 3000 సంపాదించినాను రా. అదే అసలు అన్నిటికంటే అద్భుతం. అంటే ఆయన ఒక డేట్ చెప్పాడు, ఈ డేట్ తర్వాత ఈ అబ్బాయి జీవితంలో చాలా మంచి జరుగుతుంది అని. నిజంగా ఆ బొక్క ఏం జరుగుతుంది అనుకుంటే సీరియస్లీ లడ్డు నాకు అసలు ఏం నమ్మబుద్ధి. అంటే ప్రతిదీ నమ్మాలి, లేకపోతే నన్ను ఎగతాళి చేసేటోడు పద్దాకా. ఏది పట్టుకున్నా ఒరే మొన్నటిదాకా అయితే ఒక 4గురికి ఫీజు కట్టాలని లడ్డు అడుక్కునే స్టేజ్ రాది. దెబ్బకు తెలిసిన వాడు వచ్చి 2 లక్షలు ఇచ్చిపోయాడు. అంటే అప్పేనండి, ఎవరు రూపాయి కూడా దానం చేయలే. అంటే ఒకప్పుడు మేము ఇచ్చిన వాళ్ళు 2 లక్షలు అప్పు ఇచ్చేసారు. ఆ దెబ్బతో మా జీవితం ఏంటంటే ఎలుగులు వచ్చాయి. అది హ్యాపీగా ఉంది, నిజంగా అయితే చాలా సంతోషంగా ఉన్నాము. కానీ నేను చేపించిన బుజ్జి పరిహారం వల్ల మన జీవితం కూడా చెప్తే అవుతాయంటవా? ఏమో రాజు, వేణుస్వామి గురించి నాకు తెలియదు కానీ ఈ ఫారెస్ట్ లో ఉండే ఆయన అయితే బాగా చేస్తాడు. బొక్కలే నాకు తొక్కుతాడు. కానీ హైలైట్ ఏందో తెలుసా? నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. లేదు రాజు, నీకు విషయం చెప్పనా? హైలైట్ ఏందో తెలుసా? ఆయన దగ్గర స్మార్ట్ ఫోనే లేదు. అవును, ఆయనకి మనం యూట్యూబర్స్ అని కూడా తెలియదు. స్మార్ట్ ఫోన్ బొక్క ఎందుకు ఉంటుంది వాళ్ళ దగ్గర? 80,000 వాళ్ళ దగ్గర ఏంటంటే కనుక ఉంటుంది. అంటే పక్కన వాళ్ళ అసిస్టెంట్లు ఉంటారులేండి. ఏదో చెప్దాం అనుకో మర్చిపోయిన లడ్డు. ఇంకా అద్భుతం ఏంటంటే లడ్డు వాళ్ళ ఫ్రెండ్ కోసం, యాక్చువల్లీ ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే లడ్డు వాళ్ళ ఫ్రెండ్ మరల మందు అడిగింది. ఆ మరల మందు కోసం మా ఊర్లో ఎతికింది. ఎట్లా లడ్డు చెప్పు లడ్డు ప్రాసెస్ అంతా. ఏమైందంటే నాకు రీసెంట్గానే మరల మందు అని ఒకటి ఉంటుందని తెలిసింది. ఈ మధ్య తెలిసిన తర్వాత వేరే వాళ్ళు ఎవరో అంటే ఓహో ఇట్లాంటివి కూడా ఉంటాయా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే అది నిజమని తెలిసింది. మా ఊర్లో ఆమెను పట్టుకొని ఆమె ద్వారా వేరే వాళ్ళని పట్టుకొని అక్కడి నుంచి ఇంకొకరిని అక్కడక్కడ అవి గూడాలు ఉంటాయంట రాజు. దిగుమటికి ఆ గూడాల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తే ఆయన మళ్ళీ ఆయన్ని ఎట్లా అడగాలనుకున్నా 2 భార్యలు ఉంటారు ఆయనకి అని అడగాల స్వామి అంటే చూపిస్తారు ఆయన్ని. పేరు కూడా లేదు, 2 భార్యలు ఉంటారు స్వామి, ఆ స్వామి దగ్గరికి వచ్చామని చెప్పాలా. కానీ నిజంగా ఏంటంటే అది కూడా ఒక వింత. ఎందుకంటే అది పని చేసిందో లేదో తెలుసు కానీ వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారట భార్య భర్త. ఇవన్నీ అదుగుతారు రా నిజంగా. ఇవన్నీ అంటే నిజంగా ఇట్లాంటివి ఉంటాయి అనిపిస్తుంది నాకు. ఉంటాయి రాజు. లడ్డు నాకు కూడా ఒక ఉంగరం తీసుకురా లడ్డు, పెట్టుకుంటా. నువ్వు పెట్టుకోలేవు నిజంగా. గంట కూడా నేను నా ఎంగేజ్మెంట్ రింగ్ 5 నిమిషాలు పెట్టుకోలే. సో నేను కూడా ట్రై చేస్తాను. ఇప్పటికైనా అద్భుతం చాలా బాగా జరుగుతుందండి నిజంగా. సీరియస్లీ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నా. మరి క్రూయల్గా ఉండాలండి. నేను బిజినెస్ నీకు పరిహారం పూజ అయిపోయింది ఆల్రెడీ, నువ్వు మెల్లకుండా ఉండే ఇంకా నా ఏది అవసరం లేదు. మరి పెళ్ళాం వచ్చి పూజ ఏమైనా చెప్పియచ్చుగా. నీకు అదే నీకు జీవితంలో పెళ్లి కాకూడదని పూజ చేపించారు రాజు. అట్నే ఉంటుంది నిజంగా. పోనీ లడ్డు అక్కడ సంబంధాలు నాకు దండి ఉండాలని అట్లా చెప్పియచ్చు కదా. నీకు విషయం తెలుసా? వేరే ఆమె ఆయన వేరే ఆమెని ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి పూజ చెప్పితే ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయిందంట. బొచ్చులే మేము ఆడ చూసిన బిందా సినిమాలు ఇది మంచి మన సినిమాలు ఉంగరాలు ఇచ్చి పంపిస్తారు. ఆయన ఉంగరం ఇయ్యడు రాజు, ఆయన అమ్మాయి. ఎందుకు రా అనవసరంగా ముసలాయన మీద నిందలేస్తున్నావు, ఫలితం అనుభవిస్తా కూడా. సర్లే, జీవితంలో మీకు జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్ ఏదన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. జాతకాలు నమ్మేటోళ్ళు చాలా మంది ఉంటారు. మన జగపతి బాబు కూడా చెప్పాడు. ఒక స్వామీజీ అంట ఆయనకు ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి ఈరోజు నీ టైం బాగాలేదు అని చెప్పి కరెక్ట్గా ఆయనంట మూవీలో అంతకుముందు డూపులను పెట్టరు కదా, ఒక దగ్గర ఏదో మూవీలో బాక్స్లో పాతేసి భూమిలో వేసారంట. సీన్ అయిపోయాక బూడ్సింది ఎక్కడో గుర్తు రాలేదంటే ఈయన లోపల ఉన్నాడంటే చెక్క పెట్టిలో చచ్చిపోయేటాడంట కొంచెం సేపు ఉంటే. ఆ షూటింగ్ అయిపోయి వచ్చాక ఆయన ఫోన్ చేసి ఆయన మిస్డ్ కాల్ ఉన్నాయి కానీ లడ్డు ఆ పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకోవడం నాకు నచ్చదు. ఇంతలా ఉంగరాలు లేదు, మంచి జరిగింది నేను ఒప్పుకున్నా. నేను ప్రత్యక్ష సాక్షి లడ్డు.
పరిహారం పూజ. పరిహారం పూజ చేయించా, ఉంగరం పెట్టుకో. నీకు పూజ, నాకు ఉంగరం. సర్లే లడ్డు, నాకైతే బాగుంది, నిజంగా చెప్తున్నాను కదా. మీరు ఈ మధ్య నా వీడియోస్ లో గమనించండి, నా ఫేస్ చాలా అని ఎగురుతున్నాడు చూడు. నిజంగా బాగుంది లడ్డు, చాలా హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ సరే, ఇంకొక మెయిన్ మ్యాటర్ తర్వాత చెప్తా. బాయ్.